బ్రేకింగ్ న్యూస్ చేస్తున్నాం. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత 3 ప్రధాన పార్టీలు ఎమ్మెల్సీ ఎన్నికపై ప్రధానంగా దృష్టి సారించి విస్తృతంగా ప్రచారం చేశాయి. గతంలో ఎమ్మెల్సీగా ఉన్న పల్ల రాజేశ్వరరెడ్డి జనగాం ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ప్రస్తుతం ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా రాకేష్ రెడ్డి బరిలో ఉన్నారు. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో 3 జిల్లాల్లో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. ఇక కాంగ్రెస్ పార్టీ తరపున డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేలు తమ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు. బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గెలుపు కోసం ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ తదితర నేతలంతా విస్తృత ప్రచారం చేశారు. కాగా 3 ఉమ్మడి జిల్లాల్లో 4,63,839 మంది పట్టభద్రుల ఓటర్లు ఉన్నారు. మొత్తం 605 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఒక్కో పోలింగ్ కేంద్రానికి 5 చొప్పున బందోబస్తును ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరిగింది. నల్గొండ జిల్లాలోని ఓ పోలింగ్ కేంద్రంలో కాస్త హడావిడి తప్ప ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. మొత్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఫలితం జూన్ 5వ తేదీన వెలువడనుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు రామ్. ఖమ్మం, వరంగల్ 3 జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ 4 గంటల వరకు కొనసాగింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ 4 గంటలకు ముగిసింది. అయితే 4 గంటల లోపు పోలింగ్ కేంద్రాల్లో లోపల క్యూ లైన్లో ఉన్న వారందరికీ కూడా ఓటు హక్కు కల్పించేందుకు ఎన్నికల అధికారులు చర్యలు తీసుకున్నారు. మొత్తం 605 పోలింగ్ కేంద్రాలు మొత్తం ఈ 3 జిల్లాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. 4,60,000 పైగా మంది పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే ముఖ్యంగా ఇప్పటి వరకు 2 గంటల వరకు రాష్ట్ర ఎన్నికల అధికారి కార్యాలయం నుంచి అధికారికంగా చెప్పిన దాని ప్రకారం 50% పోలింగ్ నమోదైనట్టు తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఇంకా మరికొన్ని వివరాలు పూర్తిగా మరి కాసేపట్లో వెలువడాల్సింది. దాదాపు అయితే 2021లో మార్చిలో జరిగిన ఈ ఎన్నికల పోలింగ్ చూస్తే 65% పోలింగ్ మాత్రమే అయ్యింది. అయితే మొత్తంగా ఈరోజు వరంగల్, నల్గొండ, ఖమ్మం ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీగా గతంలో ఉన్న పల్ల రాజేశ్వరరెడ్డి ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన నేపథ్యంలో ఈ ఉప ఎన్నిక వచ్చింది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ తరఫున ఏనుగుల రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న ఈ ముగ్గురు కూడా ప్రధాన పోటీ చేస్తున్నారు. మొత్తం 57 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే అది పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం గత 10 సంవత్సరాలకు పైగా నుంచి కూడా ఈ పట్టభద్రుల స్థానం టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుంది. ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరరెడ్డి 2 టర్ములు కైవసం చేసుకున్నాడు. గతంలో కపిలభాయ్ దిలీప్ కుమార్ కూడా 2 టర్ములు కైవసం చేసుకున్నాడు. లాస్ట్ 2021 జరిగిన ఎన్నికల్లో కూడా ఇదే పల్ల రాజేశ్వరరెడ్డి పైన టీజేఎస్ అధినేత కోదండరాంతో పాటు ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న నవీన్ కుమార్ను కూడా పోటీ చేయడం జరిగింది. కాకుంటే వాళ్ళందరూ కూడా 2వ ప్లేస్లో పోవడం, ఈయన పల్ల రాజేశ్వరరెడ్డి గెలవడం జరిగింది. అయితే ముఖ్యంగా మళ్ళీ మరోసారి ఈ సీటుని కైవసం చేసుకునేందుకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. కేటీఆర్, హరీష్ రావులు ఇప్పటికే ఈ 3 జిల్లాల్లో కూడా సన్నాహక సమావేశాలు నిర్వహించారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయా జిల్లాల్లోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు కొంతమంది ప్రచారం చేయడం జరిగింది. బీజేపీ తరఫున రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, అదేవిధంగా బండి సంజయ్, డీకే అరుణ, ఈటెల రాజేందర్, ఇతర నేతలందరూ కూడా ప్రచారం చేయడం జరిగింది. 3 పార్టీల ప్రధాన పోటాపోటీ మధ్య నడిచిన ఈ పోలింగు ఫలితాలు జూన్ 5న వెలువడనున్న నేపథ్యంలో ఎన్నికల అధికారులు ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం, ఎన్నికల అధికారులు కూడా సక్రమంగా ఈ ఎన్నికలను నిర్వహించేందుకు చర్యలు తీసుకోవడం జరిగింది. కాబట్టి 4 గంటల వరకు ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. 2 జిల్లాల్లో చెదురుమదురు సంఘటనలు మినహా ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికల ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో ఎన్నికల అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎలాగైనా ఈసారి ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికను
ప్రెస్టేజ్ తీసుకున్న కాంగ్రెస్ పార్టీ అధికారం కైవసం చేసుకునేందుకు అధికార పార్టీ నేతలు విష ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఆ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, నిజంగానే ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కలిసి వస్తుందా, అధికార పార్టీ అయిన కాంగ్రెస్ కలిసి వస్తుందని మాత్రం మనం వెయిట్ చేయాల్సిందే. శిరీష, థ్యాంక్ యూ రామ్. ఇక ఈ రోజు జరిగినటువంటి ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ పై మరింత సమాచారం మా ప్రతినిధి పరమేష్ ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి పరమేష్, నల్గొండ జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ పై అప్డేట్స్ ఏంటి? శిరీష, నల్గొండ జిల్లాలో అంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే 1-2 చోట్ల మాత్రం కొంత ఏదైతే నార్కట్పల్లి మండల కేంద్రంలో ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్ కుమార్ పై కొంతమంది దాడి చేశారని చెప్పేసి ఆయన పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేయడం జరిగింది. అంతేకాకుండా నకరికల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్లో అయితే వికలాంగులకు ట్రైసైకిల్స్ ఏర్పాటు చేయలేదు అని చెప్పేసి ఒక మహిళా వికలాంగురాలు అయితే ఆమె ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉంది. మేము ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చినాము, మేము ఎంత బాధ్యతాయుతంగానైతే ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చినామో అంతే బాధ్యతాయుతంగా అధికారులు ఎందుకు పనిచేయడం లేదని చెప్పేసి ఆమె ప్రశ్నించడం జరిగింది. ఈ 2 సంఘటనలు తప్ప మిగతా ఎక్కడ కూడా ఎలాంటి సంఘటనలు జరగలేదు, ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికైతే ముగిసిందని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే ఇప్పటికి కూడా చాలా పోలింగ్ స్టేషన్ లో దాదాపుగా 100ల సంఖ్యలో కూడా క్యూలో నిలబడ్డటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే 4 గంటల లోపు అయితే క్యూలో నిలబడతారో వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం అయితే కల్పించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ చాలా పోలింగ్ స్టేషన్ లో కూడా మనం చూస్తే 100ల సంఖ్యలో కూడా క్యూలో నిలబడ్డటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రశాంతంగానైతే పోలింగ్ జరిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికైతే దాదాపుగా 50% పోలింగ్ నమోదైనట్టుగా మనకు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో ఇంకా అధికారికంగా ప్రకటన అయితే రాలేదు. అంటే 2 గంటల వరకు వచ్చినటువంటి ఈ లెక్కల ప్రకారం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు అయితే పూర్తి స్థాయిలో రాలేదు. ఇంకా చాలా మంది కూడా లైన్ లో నిలబడ్డటువంటి పరిస్థితి ఉంది. లైన్ లో నిలబడ్డ వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం కల్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా ఈ 3 పార్టీ అభ్యర్థులు కూడా ఇప్పటికే విస్తృతంగా ప్రచారం చేశారు. ఆ దిశగా కూడా ఓటర్లను తీసుకొచ్చి పోలింగ్ చేయించేటటువంటి పరిస్థితి కూడా వాళ్ళు సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఈ 3 పార్టీలు కూడా శక్తివంచన లేకుండా కృషి చేశారు. ఓటింగ్ కూడా కంప్లీట్ అయిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ ఓటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవరైతే క్యూ లైన్ లో ఉన్నారో వారందరినీ కూడా ఓటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాతకి ఈ బ్యాలెట్ బాక్స్ మొత్తం కూడా ఏదైతే పోలీసు బందోబస్తు ద్వారా మొత్తం అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రాల నుంచి ఏదైతే నల్గొండలో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేసిరు అనిశెట్టి దుప్పలపల్లిలో, అక్కడికైతే ఈ మొత్తం కూడా అక్కడికి తరలించే పరిస్థితి ఉంది. అక్కడ 3 అంచెల భద్రత నడుమనైతే వీటిని స్ట్రాంగ్ రూమ్ అయితే ఏర్పాటు చేశారు. 5వ తారీఖున అయితే ఈ ఓట్ల లెక్కింపు అయితే ఉండేటటువంటి పరిస్థితి ఉంది. శిరీష, థ్యాంక్ యూ పరమేష్. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత 3 ప్రధాన పార్టీలు ఎమ్మెల్సీ ఎన్నికపై ప్రధానంగా దృష్టి సారించి విస్తృతంగా ప్రచారం చేశాయి. గతంలో ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వరరెడ్డి జనగాం ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ప్రస్తుతం ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా రాకేష్ రెడ్డి బరిలో ఉన్నారు. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో 3 జిల్లాల్లో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. ఇక కాంగ్రెస్ పార్టీ తరపున డిప్యూటీ సీఎం అల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేలు తమ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు. బీజేపీ అభ్యర్థి గుజ్జిల ప్రేమేందర్ రెడ్డి గెలుపు కోసం ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, మాజీ మంత్రి ఈటల రాజేందర్ తదితర నేతలంతా విస్తృత ప్రచారం చేశారు. ఇక ఈ రోజు జరిగినటువంటి ఉప ఎన్నిక పోలింగ్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఓవర్ టు యు. థ్యాంక్ యూ శాలిని. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి
కొద్దిసేపటి అంటే 4 గంటలకు పోలింగ్ ముగిసింది. అయితే ఉదయం 8 గంటల నుండి ఈ సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్ జరిగిందని చెప్పాలి. ఈ పోలింగ్ అయితే 3 ఉమ్మడి జిల్లాలు నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల్లో మొత్తం 605 కేంద్రాల్లో ఈ పోలింగ్కి సంబంధించి ఏర్పాటు చేశారు. అయితే 52 మంది అభ్యర్థులు ప్రధానంగా బరిలో నిలిచారు. అయితే ముఖ్యంగా అయితే 3 పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు అయితే పోటీ పడుతున్నారని చెప్పొచ్చు. బీజేపీ, కాంగ్రెస్, అదేవిధంగా బీఆర్ఎస్కి సంబంధించి ఏనుగుల రాకేష్ రెడ్డి, అదేవిధంగా బీజేపీకి సంబంధించి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి, కాంగ్రెస్కి సంబంధించి ఏదైతే తీన్మార్ మల్లన్న లేదా చింతపండు నవీన్ కుమార్, ఈ ముగ్గురు ప్రధానంగా అయితే పోటీ పడుతున్నారు. అయితే గత సిట్టింగ్ స్థానమైన ఏదైతే ఈ ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్, ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ సంబంధించిన పట్టభద్రుల స్థానానికి సంబంధించి ఖచ్చితంగా గెలవాలని కూడా ధీమాగా ఏదో ప్రచారం చేసింది. అదేవిధంగా ఇటు ముఖ్య నేతలు బీఆర్ఎస్కి సంబంధించిన హరీష్ రావు, అదేవిధంగా కేటీఆర్, అదేవిధంగా అన్ని జిల్లాలకు సంబంధించిన నేతలు ఈ ప్రచారంలో పాల్గొన్నారు. సిట్టింగ్ స్థానాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకోవాలని. అయితే 2021లో బీఆర్ఎస్కి తరఫున పల్లా రాజేష్ రెడ్డి బరిలో నిలబడి గెలుపొందిన పరిస్థితి ఉంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందడంతో రాజీనామా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ఖాళీ ఏర్పడింది. అయితే అది ఈ ఉప ఎన్నికకు సంబంధించి కూడా ఇప్పుడు 3 పార్టీలు పోటీ పడుతున్నాయని చెప్పొచ్చు. అదేవిధంగా బీజేపీకి సంబంధించి కూడా ఏదైతే గుజ్జల ప్రేమేందర్ రెడ్డి తరఫున కూడా ఏదైతే ఇప్పుడు బండి సంజయ్ కేంద్ర మంత్రి, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఏదైతే కిషన్ రెడ్డి, అదేవిధంగా బీజేపీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, అదేవిధంగా ఈటల రాజేందర్, ముఖ్య నేతలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి వీళ్ళందరూ కూడా ప్రచారం నిర్వహించారు. అదేవిధంగా ఖచ్చితంగా దూకుడులో ప్రచారంలో దూకుడు పెంచడంతో పాటు గెలవాలని కూడా పట్టుదలగా ఉన్న పరిస్థితి. కాంగ్రెస్ నుండి కూడా 3 జిల్లాల్లో కాంగ్రెస్కు పట్టుందని అంటే అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో సీనియర్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి, మరొక వైపు వరంగల్లో సీతక్క, అదేవిధంగా కొండా సురేఖ ఉన్నారు. ఈ అందరూ మంత్రులతో పాటు అందరూ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు కోసం కూడా సీరియస్గా ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో కూడా 3 ప్రధానంగా ఉన్న బరిలో ఉన్న పరిస్థితి. ఈ సాయంత్రం 4 గంటల వరకు అయితే పోలింగ్ మాత్రం 74% అయితే నమోదైందని చెప్పొచ్చు. సో ఏదైతే దీనికి సంబంధించి ఈ బ్యాలెట్ పద్ధతిలో కూడా ఈ పోలింగ్ నిర్వహించారు. అయితే వీటిని అక్కడ నుండి ఆ పోలింగ్ కేంద్రాల నుండి స్ట్రాంగ్ రూమ్కి తరలిస్తారు. అదేవిధంగా అక్కడ ఈ పోలింగ్కి సంబంధించి వీటిని స్ట్రాంగ్ రూమ్లో నిక్షిప్తపరుస్తారు. అయితే జూన్ 5న ఈ పోలింగ్ దీనికి సంబంధించి ఫలితాలు, ఓట్ల లెక్కింపు, అదేవిధంగా ఫలితాలు ఉంటాయి. సో జూన్ 5న ఎవరు ఈ నల్గొండ, అదేవిధంగా ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గానికి ఎవరు ఎమ్మెల్సీ, ఎవరు పట్టభద్రుల తరఫున ఏదైతే పెద్దల సభకి వెళ్తారనేది కూడా ఆ రోజు తెలుస్తుందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో కూడా ఈ పోలింగ్ అయితే అంటే చెదురుమదురు చిన్న సంఘటనలు మినహా ప్రశాంతంగా జరిగింది. ప్రశాంతంగా జరగడానికి కూడా ఆ జిల్లాల అధికారులు, అటు జిల్లా ఎస్పీలతో పాటు అదేవిధంగా అంటే ఉమ్మడి 3 జిల్లాల్లో మొత్తం 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇటు అధికారులు, అదేవిధంగా ఇటు ఏదైతే జిల్లా ఎస్పీలు, పోలీసులు ఈ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు కూడా చర్యలు తీసుకున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూడా ఏదైతే ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్కు సంబంధించి మాత్రం కాంగ్రెస్ నాయకులు దాడి చేశారంటూ కూడా ఇటు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆయనకి ఈ పోలింగ్ ముగిసే వరకు కూడా ఒక పోలీసుని అతనితో రక్షణ కూడా ఉంచారు పరిస్థితి. ఇది మినహా తప్ప పోలింగ్ అయితే ప్రశాంతంగా జరిగిందని చెప్పొచ్చు. సో ఏదైతే జూన్ 5న ఎవరు భవితం అనేది, ఎవరు ఎమ్మెల్సీ ఏదైతే పట్టభద్రులకు సంబంధించి ఎమ్మెల్సీ గెలుపొందుతారనేది మాత్రం, ఎవరు పెద్దల సభకు పోతారనేది మాత్రం జూన్ 5న తెలుస్తుందని చెప్పొచ్చు. శాలిని. థ్యాంక్ యూ శ్రీనివాస్. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్